ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నది గీకీబాలా టెక్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు ఉమంగ్ యాప్ గురించి చెప్తాను. సో ఇది వచ్చేసి మనకు మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో వాళ్ళు వచ్చేసి దీన్ని రూపొందించారు నేషనల్ గవర్నెన్స్తో పాటు. సో ఇది వచ్చేసి మనకు నవంబర్ 2017లో ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ యాప్ అనమాట. సో దీంట్లో నంబర్ ఆఫ్ అప్లికేషన్ సర్వీసెస్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి మనకు 162 సర్వీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 33 స్టేట్లకు సంబంధించిన 162 సర్వీసెస్ ఉన్నాయి. సో ఉమాంగ్ అంటే ఏంటంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అని సో ఇప్పుడు వచ్చేసి మీకు యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ప్లేస్టోర్లో, గూగుల్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఉమాంగ్ అని టైప్ చేయండి. UMANG ఉమాంగ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఇలా టైప్ వస్తుందన్నమాట. సో దాని మీద ట్యాప్ చేయండి. సో తర్వాత మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత మీకు ఇలా అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి లేదంటే లేదు. సో మీరు ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. సో ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇష్యూ ఏదో ఉంది, సో అది కనిపించట్లేదు. సో మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉంటాయో అన్ని స్టేట్స్కి సంబంధించిన సర్వీసెస్ అంటే ఆల్మోస్ట్ అయితే మనకి కనిపిస్తాయి. అదేవిధంగా మొత్తం టోటల్గా 162 సర్వీసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు సర్వీసెస్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకు టాప్లో వచ్చేసి మనకు కాంటాక్ట్ సింబల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళండి. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్వీస్ డైరెక్టరీ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మీకు అంటే ఆల్ఫాబెటికల్ వైజ్ మనకు ఎన్ని సర్వీసెస్ ఉన్నాయని మొత్తం లిస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో మీకు ఆధార్ కార్డు, సో ఆధార్ కార్డుకి సంబంధించినది వచ్చేసి ఓపెన్ ఆధార్ కార్డ్. సో మీకు సో దీని మీద క్లిక్ చేసిన అనుకోండి, మీకు ఆధార్ కార్డ్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆధార్ కార్డ్కి మనం అంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం దీని ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది యాప్స్ అంటే సర్వీసెస్ అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నాన్ ట్యాక్స్ రెసిపెంట్ అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు పేమెంట్ చేసింటారు కదా, సో అవి కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి PFMS. సో ఇలాంటి అప్లికేషన్స్ మనకు చాలా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఏముంటాయంటే దీంట్లో పే బిల్స్. అంటే మనం ఇప్పుడు వచ్చేసి మనం ఏదైనా కానీ బిల్స్ పే చేయాలనుకో, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కేబుల్ టీవీ కానీ, DTH కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పైప్ గ్యాస్ కానీ, వాటర్ బిల్ కానీ, LPG గ్యాస్, నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్, పోస్ట్ పెయిడ్. సో ఇవన్నీ మనం ఈ యాప్ ద్వారానే యూజ్ చేసుకొని మనం బిల్స్ అయితే కట్టుకోవచ్చు. లేదంటే మనం క్రెడిట్ కార్డు, లోన్ రీపేమెంట్, LIC ఇన్సూరెన్స్, మున్సిపల్ ట్యాక్స్, హాస్పిటలైజేషన్, సో ఇలాంటివన్నీ మనం ఏవైనా బిల్లులు ఉంటే మొత్తం ఆ బిల్లులు కూడా మనం దీనిలో ఈ యాప్ యూజ్ చేసుకొని పే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు వచ్చేసి మనకు డిజిలాకర్ యాప్ ఉంటుంది కదా. సో డిజిలాకర్ వచ్చేసి డిజిలాకర్ మనం యాక్టివేట్ అంటే లాగిన్ అయిన తర్వాత క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మనం లాగిన్ అయిన తర్వాత సో ఈ యాప్లో సో మనం ఏదైనా కానీ యాడ్ చేసుకోవాలనుకున్నాం అంటే మనం ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటాయి. సో మనతో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ మనం ఇందులో సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అంటే మనం ఇప్పుడు రేషన్ కార్డు కానీ, లేదంటే ఆధార్ కార్డు కానీ, లేదంటే పాన్ కార్డు కానీ, లేదంటే లైసెన్స్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, ఏవైనా కార్డులు మీతో ఉన్నాయనుకో, ఇవన్నీ అంటే మనం సేఫ్గా మనం దీంట్లో లాక్ చేసుకోవచ్చు. సో మీరు డిజిలాకర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో మీ డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే మీరు జస్ట్ డైరెక్ట్గా మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో సేవ్ అయిపోతాయి. మీకు ఇష్టం వచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా. సో ఇదైతే నా ఆధార్ కార్డు. సో మీరు ఇలా అయితే ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొక సర్వీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్, ఇక్కడ వచ్చేసి నేను స్టేట్ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నా. సో మనకు ఆంధ్రప్రదేశ్లో యూటిలిటీస్ ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, సోషల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే స్టూడెంట్కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా అంటే సర్వీసెస్. సో ఇవన్నీ మనం దీంట్లో ఇలా వెతుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కేటగిరీస్ అనేది చూడండి.
ఇక్కడ వచ్చేసి కేటగిరీస్ అని ఉంది కదా, సో ఇవన్నీ మనకు ఈ కేటగిరీకి సంబంధించినటువంటి యాప్స్ అన్ని ఈ కేటగిరీస్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ ఈ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్మర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫార్మర్స్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మరి అన్నపూర్ణ కృషి సో ఇది ఉంది కదా, సో అన్నపూర్ణ కృషి ప్రసార సేవ. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఎక్స్పర్ట్స్తో, అంటే మీరు ఏదైనా కానీ ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినది, అంటే మీకు ఏదైనా పంటకి సంబంధించిన ఇప్పుడు మిరప పంట కానీ లేదంటే బంతి పంట, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు దీని ద్వారా కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడండి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఎక్స్పర్ట్స్తో మీరు మాట్లాడవచ్చు ఈ యాప్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ లేదంటే సర్వీసెస్, నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా వినాలి అనుకుంటే, ఏదైనా పంటకు సంబంధించిన దాని గురించి వినాలి అనుకుంటే మీరు ఇక్కడ వినవచ్చు అనమాట. సో ఇది కూడా ఈ సర్వీసెస్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇవి డిఫరెంట్ సర్వీసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించిన ఇది ఉందనుకోండి, సో మీరు ఇక్కడ వచ్చేసి ఇది క్లిక్ చేయండి. అంటే మీరు రేషన్ కార్డు ఇప్పుడు డిఫరెంట్ రేషన్ కార్డు సర్వీసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఇచ్చేసినారనుకో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీ అప్లికేషన్ మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఆ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫీమేల్ నెంబర్ ఫీమేల్ నెంబర్ అంటే మీరు ఇప్పుడు వైఫ్ ఉంటుంది కదా, సో ఆమెనే ఫ్యామిలీకి హెడ్గా పెట్టాలనుకుంటే మీరు ఇక్కడ పెట్టచ్చు ఈ యాప్ని. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్కి మీరు అప్డేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. లేదంటే బెనిఫిషియరీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, సో అవి చేంజ్ చేయాలనుకుంటే అవి కూడా చేంజ్ చేసాం అనమాట. సో ఈ ఫీచర్స్ అన్నీ దీంట్లో ఈ యాప్లో మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు హెల్త్ లేదు పోలీస్, నెక్స్ట్ వచ్చేసి ఇలా పోలీసు సిఆర్ఎఫ్, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ పోలీస్ ఉంటాయి కదా స్టేట్కి, సో ఆ ఫీచర్స్ కూడా మనం దీంట్లో ఉంటాయన్నమాట. సో యూజ్ అయితే మీరు ఉపయోగించుకోండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి కదా, సో అవి కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూత్ అండ్ స్కిల్స్. ఇప్పుడు మీరు చాలామంది జాబ్ రాని వాళ్ళు ఉంటారు. సో మనకు ఏమన్నా ఉద్యోగాలు లేదంటే అంటే ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చేటివి అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి మనకు దీంట్లో తెలిసిపోతాయి. సో ఇప్పుడు మీరు ఏదైనా స్పోర్ట్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో దానికి సంబంధించిన స్కీమ్స్ ఏమన్నా ఉంటే కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయన్నమాట. మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ యాప్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఈపీఎఫ్ఓ. అంటే ఇప్పుడు మనకి చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో మీరు ఈపీఎఫ్ఓ మీరు సెలెక్ట్ అంటే మీరు ఎంత అమౌంట్ ఉంది మీరు చెక్ చేసుకోవాలన్నా కూడా దీంట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ పాస్బుక్, సో వ్యూ పాస్బుక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి వ్యూ పాస్బుక్ అని ఉంది, రైజ్ క్లైమ్, ట్రాక్ క్లైమ్, యూఏఎన్ యాక్టివేషన్. సో మీరు యూఏఎన్ యాక్టివేషన్ ఉంది అంటే మీరు ఇంతకుముందు ఆల్రెడీ మీకు పాస్బుక్ ఉంటుంది, మీకు పిఎఫ్ అయితే కట్ అవుతుంటుంది, మీరు యూఏఎన్ నెంబర్ని యాక్టివేషన్ చేసినారు. సో అలాంటప్పుడు మీరు యూఏఎన్ యాక్టివేషన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా క్లైమ్ చేసుకున్నారు అనుకో దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు పాస్బుక్ చూడాలనుకుంటే మీకు వ్యూ పాస్బుక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు యూఏఎన్ నెంబర్ అడుగుతుంది. సో యూఏఎన్ నెంబర్ అడిగిన తర్వాత గెట్ ఓటీపీ. సో మీకు మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా దానికి వచ్చేసి మీకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు సెండ్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే మీకు మీ పాస్బుక్ అంటే మీ ఈపీఎఫ్ అకౌంట్లోకి మీరు లాగిన్ అవుతారు. అక్కడ మీరు అన్ని మొత్తం డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో అది కూడా ఉపయోగపడుతుంది, ఒకసారి చూడండి. సో అదేవిధంగా దీంట్లో పాన్ కార్డు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అంటే డ్యూ టు COVID-19 ఉంది కదా, సో ఆ సిచ్యువేషన్ వల్ల మనకు ఇదైతే కొంచెం సర్వర్ అనేది డౌన్ ఉంది. బట్ మనం వచ్చేసి న్యూ పాన్ కార్డ్ని మనం అప్లై చేసుకోవచ్చు. దీంట్లో పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకొని మనకు వాళ్ళు పాన్ కార్డ్ అయితే పంపిస్తారు. ఆ సర్వీస్ కూడా ఉంది దీంట్లో. సో మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో ఇవే కాదు చాలా ఫీచర్స్ ఉన్నాయి, చాలా సర్వీసెస్ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మీరైతే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదైనా ఫీచర్ కానీ లేదంటే సర్వీస్ కానీ ఉపయోగపడితే మీరు డెఫినెట్గా యూజ్ చేసుకోండి. దీని ద్వారా మనం బిల్స్ పే చేసుకోవచ్చు, లేదంటే ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డు సంబంధించినవి డిఫరెంట్ సర్వీసెస్ అనేవి దీంట్లో ఉన్నాయి. సో తప్పకుండా మీరు ఈ యాప్ అయితే యూజ్ చేసుకోండి. ఇది గవర్నమెంట్ యాప్, దీంట్లో మనకు ఎటువంటి యాడ్స్ అలాంటివి ఏం లేవు, చాలా సెక్యూర్ యాప్. సో మనం ఏదైనా దీంతో మనం ఉపయోగించుకుంటే చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.